హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజైతే మా ఆయన రైతు బజార్కి వెళ్ళారు వెజిటేబుల్స్ కోసమని. సో ఇంకా చాలా రోజులైంది కదా అని మష్రూమ్స్ తీసుకొచ్చారు. ఇంకా మష్రూమ్ కర్రీ చెయ్యి ఈరోజు అంటే ఇంకా ఓపెన్ చేశాను చేద్దామని. అది కూడా ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిద్దాము. ముందుగా మన మష్రూమ్స్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా పీల్ చేసుకోవాలండి. చాలా నీట్గా పీల్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం మట్టి నుంచి కదండి, కొంచెం మట్టి మట్టిగా ఉంటుంది కాబట్టి పైన డస్ట్ ఏమైనా ఉన్నా పోతుంది. ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత మనకు ఎంత సైజులో అంటే అంత సైజులో కట్ చేసుకోవాలి. నేనైతే చిన్న సైజులో కట్ చేసుకున్నాను. మరి పెద్దగా ఉంటే చూడడానికి అలాగే తినలేము కూడా. ఇంకా అందుకోసం నేను చిన్నగానే పీల్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని మనం వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఈ మష్రూమ్ ముక్కల్ని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మగ్గించుకుంటే మనకు కర్రీ తొందరగా రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా 2 ఆనియన్స్ తీసుకొని బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా కలుపుకొని మనం తాలింపులో ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే ఒక జాజి పువ్వు, దాల్చిన చెక్క, అలాగే టమాటా వేసుకొని ఈ విధంగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న 2 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా రెడీ అయిపోతుందండి. కొంచెం దింపేటప్పుడు మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. మనం రైస్లో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోతుందండి. నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.